ఫైనల్గా అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చేసా. ఊరికి రాగాన అమ్మవారిని తీసుకువెళ్తున్నారండి. చూడ్డానికి దొరికింది, చాలా బ్లెస్డ్గా అనిపించింది. ఇంకా ఆ దేవుడి దర్శనం అయిపోయాక అమ్మ అయితే నా కోసం కోకోనట్ వాటర్ కూడా కొట్టిందనమాట. ఇంకా నా కోసం మామిడికాయ పులిహోర, ఆలు ఫ్రై, ఇలా నా ఇష్టమైనవన్నీ చేసిందనమాట. నాకు మా అమ్మ చేతి ఆలు ఫ్రై ఇంకా మామిడికాయ పులిహోర అంటే చాలా ఇష్టం. అసలు మా అమ్మకి సడన్గా చెప్పాను సర్ప్రైజ్ ఇద్దామని, బట్ స్టిల్ చాలా బాగా అన్నీ చేసేసింది. నాకు వేడి చేసిందని తెలిసి ఇంకా అమ్మ వెంటనే మా చెరువులో కోకోనట్స్ ఉంటాయన్నమాట, అవి తెప్పించి కోకోనట్స్ కొట్టించి మరి నాకు ఇచ్చింది. నాకు జయదేవ్ కోసం. జయ అయితే అంతగా కోకోనట్ తాగడు, బట్ స్టిల్ వాడికి ఇచ్చాము. కొంచెం తాగి వద్దనేసాడు. నేనైతే ఫుల్గా, ఎంత పెద్ద బోండాలో చూసారా, పెద్ద పెద్ద కొబ్బరికాయలండి మాకు అవుతాయి. న్యాచురల్, ఎలాంటి కెమికల్స్ లేకుండా చాలా మంచిగా ఫుల్గా తాగేశాను. తర్వాత ఫుల్గా మామిడికాయ పులిహోర, ఆలు ఫ్రై తిన్నాను. ఇంకా మా అమ్మ నాకు ఇష్టమైన చెన్నాపొడ కూడా చేసిందండి. మా చెన్నాపొడ అనేది మా ఒడిశా ఫేమస్ అనమాట. ఓన్లీ జున్నుతో చేస్తారు ఈ రెసిపీ అయితే. మా అమ్మ చాలా బాగా చేస్తుంది. చూడండి ఎంత బాగా చేస్తుందంటే మీకు మాటల్లో చెప్పలేను, చాలా బాగుంటుంది. మమ్మీ హాయ్. హాయ్ జయదేవ్. ఇలా అండి. అమ్మ అయితే చాలా క్యూట్గా, అమ్మ వీడియో తీస్తానంటే సరే తీసుకో అంది. అసలు మేము వస్తున్నామని అమ్మ ఫేస్లో, మనవడు కూతురు వస్తున్నామని అమ్మ ఫేస్లో ఆ గ్లో చూసారా, ఎంత క్యూట్గా అనిపిస్తుందో. అమ్మ ప్రేమ వెలకట్టలేనిది అనేది, అది మాత్రం 100కి 100% కరెక్ట్ అండి. అసలు నేను వస్తున్నానండి హడావిడి అయిపోయి ఎన్ని చేస్తుందో, నాకు ఇష్టమైనవన్నీ చేసేస్తుంది అనమాట. అమ్మ ఒక్క రోజులో ఇవన్నీ నేను తినేస్తానా అన్నా ఒప్పుకోకుండా, చేస్తాను, నీకు నచ్చితే ఎప్పుడు నచ్చితే అప్పుడు తినమ్మా అని చెప్పి ఇది చేసింది అనమాట. చెన్నాపొడ ఇదంతా ఓన్లీ జున్ను అండి, ప్యూర్ జున్ను. మా ఆవుల నుంచి తెచ్చిన పాలు ఇరిగించేసి దాంట్ నుంచి ప్యూర్ జున్ను వస్తుంది కదా, ఆ జున్నుతో తయారు చేస్తారనమాట. ఆ జున్ను అంటే ఓన్లీ ఫ్యూ 3-4 ఇంగ్రీడియంట్స్ యూజ్ అవుతాయి. కొంచెం బాగా నెయ్యి ఇదంతా వేస్తారు. అసలు అది కూడా గులాబ్ జామున్లా చాలా బాగుంటుంది. ఆ ముద్ద కూడా చాలా సాఫ్ట్గా, చాలా అంటే చాలా బాగుంటుంది. దీని గురించి సపరేట్గా ఒక షార్ట్ కూడా చేసి పెడతాను, తప్పకుండా చూడండి సరేనా. అలా చేయాలి అని చెప్పి అమ్మ చెప్తుందనమాట. 3-4 ఇంగ్రీడియంట్స్తో అసలు ఎంత బాగుంటాయి అంటే ఎంత బాగుంటుంది. ఇక్కడ మా అమ్మ అయితే, ఇప్పుడు మనకి గ్యాస్ ప్రాబ్లం కదా, సో అమ్మ మంచిగా బొగ్గులు పొయ్యి, అంటే మా చిన్నప్పుడు ఇది మా నాన్నమ్మది అనమాట. బొగ్గులు పొయ్యి రెడీ చేసింది, బొగ్గులేసి ఎంత బాగా అరేంజ్ చేసింది అనమాట. గ్యాస్ ఎక్కువ అవుతుంది అనమాట ఇలాంటి రెసిపీస్కి. ఇప్పుడు ఇలా కూడా గ్యాస్ ప్రాబ్లం ఉంది కదా, సో అందుకే ముందు జాగ్రత్తగా అమ్మ అయితే బొగ్గులు, కర్రలు, ఊర్లో అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది కదా, సో అన్నీ పెట్టుకుందనమాట. మంచిగా అగ్గి కూడా రాజేసేసి దాంట్లో ఫుల్గా నెయ్యి వేసేసి ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేసిందనమాట. అమ్మ వీడియో చేస్తానంటే చేసుకో అమ్మ నీ ఇష్టం అని చెప్పి అంది. ఎంత బాగా అరేంజ్ చేసిందంటే, అసలు మనం సిటీలో ఉంటే ఇలాంటి అరేంజ్మెంట్స్ ఇవన్నీ చూడలేమండి. అసలు మనకు కావాలని గ్యాస్ అయిపోయిందంటే హోటల్ ఇదే, కానీ అమ్మ వాళ్ళకి అసలు ఎన్ని ఆప్షన్స్ ఉంటాయో. గ్యాస్ అయిపోతే హోటల్ కాదు, గ్యాస్ అయిపోతే బొగ్గులు పొయ్య, లేకపోతే కర్రలు పొయ్య. అసలు ఇంత గ్యాప్లో కూడా బాగా చేసిందనమాట మా అమ్మ. అంటే చాలా సంవత్సరాలు, అసలు మా చిన్నప్పుడు కూడా గ్యాస్ ఉండేది, బట్ అప్పుడు ఇంత యూజ్ అయ్యేది కాదు. గ్యాసే యూజ్ చేసేవాళ్ళు, దొరకడం కష్టం అనమాట. బొగ్గులు పొయ్యి యూజ్ చేసేవారు. నాకు అసలు గుర్తు కూడా లేదు, చాలా తక్కువగా యూజ్ చేసేది అమ్మ. కేక్స్ ఇవి ప్రిపేర్ చేయడానికి యూజ్ చేసేది అనమాట. ఇలాంటిది ఇప్పుడు ఇన్ని రోజులకి కూడా బాగుంది, అది అంత జాగ్రత్తగా పెట్టుకోవడం. మనం ఈ జనరేషన్లో అవన్నీ చేయలేము. కొంచెం ఒక వస్తువు కొంటాం, అది కొంచెం పాడైపోతే పారేస్తాం, బట్ మా అమ్మ ఎంత జాగ్రత్తగా ఎంత మంచిగా ఉంచుకుందంటే ప్రతి ఒక్క వస్తువు మా అమ్మ అలానే దాచిపెట్టుకుంటుంది, ఎప్పటికైనా యూజ్ ఉంటుంది అని చెప్పి. ఆ మూలనే కదా పడుంది, మనం ఇటు మోస్తున్నామా ఏంటా అంటది మా అమ్మ. నాకు అది ఇప్పుడు అర్థమైందనమాట. ఇంత గ్యాస్ ప్రాబ్లంలో మా అమ్మ అసలు చిల్గా ఉంది, నాకేం ప్రాబ్లం లేదు, అది కాకపోతే వేరే దాంట్లో వండుతా అని చెప్పింది అనమాట. సో మొత్తానికి ఇలా చెన్నాపొడి అయితే తయారైపోయింది. బయట క్రిస్పీగా, లోపల చాలా సాఫ్ట్గా, సూపర్ డెలిషియస్గా టేస్టీగా ఉంటుంది. నేను ఈ డెలిషియస్ రెసిపీ షార్ట్ అయితే
తప్పకుండా పెడతాను. మీరు కూడా చూడండి. మీరు కూడా ఎప్పుడైనా పాలు ఇరిగిపోతే ట్రై చేయండి. మాకంటే చాలా పాలు ఉంటాయండి. సో అందుకని చెప్తున్నా. అమ్మ ఆ రోజే నెయ్యి కూడా చేసేసింది. ఇంత హడావిడిలో పడి కూడా నెయ్యి కూడా ప్రిపేర్ చేసింది. మల్టీ టాస్క్ అనమాట అమ్మ. ఒక్క రోజులో ఎన్ని మల్టీ టాస్కింగ్ అంటే మా అమ్మకే చూసాను నేను. ఎవ్వరూ అలా చేయలేరు. అస్సలు ఓపిక నశించి చేస్తుంది. ఐఎమ్ సో లక్కీ టు హ్యావ్ హర్ ఇన్ మై లైఫ్. సారీ, సీజ్ అంటే తను నాకు తీసుకొచ్చింది కదా, సారీ. సో అలా అనమాట. చాలా లక్కీగా ఫీల్ అవుతాను అమ్మ ప్రేమ దొరికినందుకు, అమ్మ ఇంత ప్రేమగా చూసుకున్నందుకు. ఇక్కడ మా జయ అయితే మ్యాంగోస్ ఇక్కడ మా చెట్లు పళ్ళు అనమాట ఫుల్గా లాగించేస్తున్నాడు. వాడు వచ్చిన నుంచి ఖాళీ లేకుంటే ఇది థర్డ్ ఫుడ్ నేను వీడియో తీసింది, థర్డ్ ఫ్రూట్ అనమాట. ఫుల్గా అంటే ఫుల్గా తినేస్తున్నాడు వాడైతే. వెయిట్ చేసేస్తుంది నాన్న అని నేను చెప్పిన, అమ్మేమో ఏం పర్లేదు సీజనల్ ఫ్రూట్స్ తింటేనే మంచిది అంటుంది. సో వాడు కూడా రెచ్చిపోతున్నాడు. అమ్మమ్మ మ్యాంగో. మరి నాకు అడగట్లేదండి, అమ్మమ్మ మ్యాంగో, అమ్మమ్మ మ్యాంగో. వాడికి ఆకలేస్తే ఫుడ్ కూడా కాదు, మ్యాంగో పట్టుకొని వచ్చేస్తున్నాడు అనమాట. అక్కడ అలా ఉంటాయి కదా పల్లెరాల్లో. సో అలా మంచిగా ఎంజాయ్ చేసి ఇంటికైతే వచ్చి ఫుల్గా ఎంజాయ్ చేసాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.